रिसालदार मस्जिद में ज़िले करनूल, ज़िला नंदयाल के जेएसी की एक बहुत बड़ी अहम बैठक हुई। उसमें वक्फ के एहतजाजात के बारे में कि कैसे कैसे एहतजाजात किया जाए उसका मशवरा था। उस मशवरे में एक सबसे अहम बात जो आई वो आंध्र प्रदेश के डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण का जो जहरीला बयान था मुसलमानों के ख़िलाफ़ में कि 100% मुसलमान दहशतगर्द हैं और उन्हीं से सब कुछ हो रहा है। ये बिल्कुल जो है झूठा बयान है। पवन कल्याण, आप जानना चाहिए हिंदुस्तान को जो आज़ाद कराया गया उसकी तारीख को आप जानना चाहिए, उसके बारे में आप मालूमात करना चाहिए और आप जो है फ़ौरन अपनी बात को वापस लें, वरना पूरा हिंदुस्तान का मुसलमान आपसे नाराज़ है और बिल्कुल गुस्से में है कि आपका जो बयान था न सिर्फ आंध्र प्रदेश बल्कि पूरा हिंदुस्तान का मुसलमान बिल्कुल गैज़ व गज़ब और गुस्से में है कि जो मुसलमान इस मुल्क को आज़ाद कराया बिलाखिर आप बेइल्मी से उसी मुसलमान को दहशतगर्द करार दे रहे हैं। याद रखें आप कि इस मुल्क की हिफाजत में मुसलमान का बहुत बड़ा हिस्सा है और अब भी और आइंदा भी इस मुल्क की हिफाजत के लिए मुसलमान अपनी जान माल सब कुछ से तैयार है। आप अपना बयान वापस लें और पूरे मुसलमानों से आप माफ़ी मांगें। अगर आप माफ़ी नहीं मांगेंगे तो फिर हम आंध्र प्रदेश के पूरे पुलिस स्टेशनों में, मंडलों में एफआईआर दर्ज कराएंगे और जब तक आप माफ़ी नहीं मांगेंगे हम एहतजाजात करते रहेंगे और आपके ऊपर गैज़ व गज़ब और गुस्सा हम जो है दिखाते रहेंगे। फ़ौरन आप माफ़ी मांगें और चीफ मिनिस्टर चंद्रबाबू नायडू साहब से भी हम दरख्वास्त कर रहे हैं, आपसे भी कह रहे हैं, आप अपने जो डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण हैं आप उनसे कहें कि फ़ौरन माफ़ी मांगें और फ़ौरन माफ़ी मांग के मुसलमानों के गुस्से को ठंडा करें। పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు చాలా మనసులో బాధపడింది। ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయ ఆలు కూడా రావు మీకు, కానీ అదృష్టం వల్ల మీరు సీఎం అయినారు, డిప్యూటీ సీఎం అయినారు। ఎట్లా మాట్లాడతలేదు, గెలిచినప్పటి నుండి మతాన్ని గురించి సనాతన గురించి చెప్తున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్పడం లేదు మీరు। ఈ యొక్క ఇండియా స్వాతంత్రం పొందింది 8 లక్షల మంది ముస్లింలు బలిదానమయ్యారు, కాలపాని శిక్షకు గురయ్యారు। మీరు కావాల్సింటే బెంగళూరులో ఉన్న తారాచంద్ గ్రంథాన్ని తెరిచి చూడండి, అర్థమవుతుంది। లక్ష బుక్కులు చదివినాను అంటున్నావు, బచ్చగాడ ఉండవు నువ్వు, నిజంగా నీకు తెలివి లేదు। ముస్లింలకు హిందువులకు కొట్లాడబెట్టడానిక నీ ప్రయత్నాలు ఉండవి, నీవి సాగవు। నువ్వు ఇప్పటికైనా కానీ క్షమాపణ కోరితే ముస్లింలు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ తిరగలేవు అని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను। చంద్రబాబు గారికి ఒక మనవి చేస్తున్నాను, చంద్రబాబు గారు ఇటువంటి చీడ పురుగులు ఉండడం రాజకీయంలో మీకు మంచిది కాదు। ఇంత పెద్ద సామాజిక వర్గానికి ముస్లింలకు మనసులో గాయమేటట్లు మాట్లాడినాడు కనుక 100% ముస్లింలు టెర్రరిస్టులు క్వశ్చనే లేదని చెప్పినాడు। ఇది ధర్మమా ఇది? తర్వాత అక్కడ ఒక కేరళ మహిళ అక్కడ పోయి వచ్చింది, తన తండ్రిని పోగొట్టుకుంది, 2 ముసాఫిర్ తర్వాత సమీర్ అని చెప్పి చాలా పొగిడి చెప్పింది। కశ్మీర్ ముస్లింలు చాలా మంచిగా సహకరించినారు, వాళ్ళు నా తండ్రి పోయినా కానీ ఆ విషాదంలో నాకు 2 తమ్ముళ్ళనిచ్చింది కశ్మీర్ అని చెప్పింది। అది నీకు గుర్తులేదా, నీకు తెలదా? దాని కొరకును తర్వాత ఇంకోటి రోజాన కష్టం పడి ఆ గుర్రాల మీద ఆధారపడి బతికే ఒక ఆదిల్ హుస్సేన్ అని చెప్పి అతను టెర్రరిస్టులకు ఇంత ధైర్యం చేసిన అంటే ఆయన బహదూర్ని ప్రతి ముస్లిం ప్రతి ఇండియన్స్ కూడా అవన్నీ పొగడాల్సిందే। ఇటువంటి చేసి నువ్వు కనపడకుండా 100% ముస్లింలు టెర్రరిజం అనడము చాలా మాకు బాధ కనపడుతుంది। ఈ బాధను తక్షణంగా నువ్వు వాపసు తీసుకొని మాటలు క్షమాపణ కోరు। పవన్ కళ్యాణ్ విధానాలు ఎట్లా ఉన్నాయంటే ఎలక్షన్కు ముందు నేను కులం అనేది చూడను, మతం అనేది చూడను, ఆ ప్రస్తావన లేని రాజకీయం చేస్తా అని అన్నందుకే కేవలం ముస్లింలు ఈ రాష్ట్రంలో జనసేనకు ఓటేసినారు। ఇదే విధంగా శాల్వాలు కప్పుకొని హిందూ మతాన్ని ప్రమోట్ చేసుకుంటా కొంతమంది రాజకీయ లబ్ధి కోసము పవన్ కళ్యాణ్ ఇట్లా నటించే వ్యక్తి అయితే మాత్రం డిపాజిట్ గల్లంత అవుతుంది ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది। కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ముస్లింలు 100% టెర్రరిస్టులు అనేసి అంటున్నాడంటే అతనికి ఎంత అవగాహన ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు। మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో నాయకత్వం వహించిన మహిళలు వచ్చేసి సోఫియా ఖురేషి, ముస్లిం సోదరి,
సిగ్గుందా నీకు? సిగ్గుందా పవన్ కళ్యాణ్? నువ్వు ఇలాంటి నువ్వు ఏదైతే గొప్పగా చెప్తున్నావో, మోడీ గారు ఈరోజు ఉగ్రవాదుల దాని మీద దాడి చేసినాడనేసి దానికి నాయకత్వం వహించింది ఒక ముస్లిం సోదరి, తర్వాత సిక్కు సోదరి.